హలో ఫుడీస్, నేను మీ తేజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేసినట్టే ఎవ్రీ సాటర్డే ఏదో ఒక ప్రసాదం చేసి నైవేద్యంగా మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టాలి అని అనుకున్నాం. కాబట్టి ఈ సిరీస్ లో ఇది సెకండ్ వీక్. సో ఈ రోజు రవ్వ పాయసం చేస్తున్నా. రవ్వ పాయసం సింపుల్ గా ఈజీ వేలో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి ఆర్ ప్యాన్ తీసుకొని దాంట్లో ఓ 2 స్పూన్ల నెయ్యి వేసి దాంట్లోనే కొన్ని కాజులు, కొన్ని కిస్మిస్లు, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక బౌల్ ఆర్ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో 1 కప్ ఉప్మా రవ్వ వేసి దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ రవ్వకి 4 కప్పుల వాటర్ వేసి కొంచెం సేపు కలుపుకోవాలి. గుర్తు పెట్టుకోండి, పాయసం వాటర్ ఉండాలి, అప్పుడే మంచిగా కుదురుతుంది. లేకపోతే ఉప్మా లాగా గట్టిగా అయిపోతుంది. తర్వాత ఇందులో 1 కప్ మిల్క్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఓ 1.5 కప్ షుగర్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఇందులోనే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని ఇలాచీలు తీసుకొని మంచిగా దంచి ఉడుకుతున్న పాయసంలో వేసి కలిపేయాలి. లాస్ట్లో ఓ 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పాయసం కొంచెం కూల్ అయిన తర్వాత జుర్రుకొని తాగుతూ ఉంటది శబరబా. మనం నైవేద్యం పెట్టాలి కాబట్టి టేస్ట్ చేయకుండానే ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టేసినాం. కానీ ఏ మాటకి ఆ మాటే, రవ్వ పాయసం మాత్రం సూపర్ అయింది. తాగిన కొద్దీ తాగాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టడం మర్చిపోకండి. అలాగే మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం గా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని కొత్త రెసిపీస్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీక్ ఈ వీడియో ఇంతే ఫుడీస్. నెక్స్ట్ సాటర్డే కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.